సైకిలు, ఫోను, కరెంటు, ప్రింటింగ్ ప్రెస్సు, పెన్సిలిన్ మందు, ఎక్స్రే అనేకం మన జీవితాలలో నిత్యం పెనవేసుకుపోయాయి. అవి లేని ఈ కాలంలో ఒక్క క్షణం కూడా జరుగుబాటు లేదు ఈ జనరేషన్కి. అటువంటి మహానుభావుల్లో టెలివిజన్ కనుగొన్నది జేఎల్ బేల్డ్. ఆగస్టు 13, 1888 స్కాట్లాండ్ దేశంలో పుట్టారు. చనిపోయింది 1946 జూన్ 14న. 1926 జనవరి 26న మొట్టమొదటిసారిగా టెలివిజన్ అంటే టీవీ వ్యవస్థను ప్రదర్శించారు. కలర్ పిక్చర్ ట్యూబ్ను కనుగొని ప్రపంచానికి సూచించారు. వీరు బ్రిటిష్ దేశ పౌరులు. ఈయన యావత్ ప్రపంచానికి ధన్యవాదాలు. ఈ ఘన నివాళి ఈ మహానుభావులకు. 58వ ఏటనే చనిపోయారు జేఎల్ బేల్డ్ గారు. చాలా గొప్ప విషయం అండి. మనందరికీ తెలుసు, మరి మన పెద్దలు ఉన్నారు. ఒకప్పుడు మనకు మంచి సాధన రేడియోని. ఆ రేడియోలో వచ్చే పాటల కోసం మనం ఎంతో ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. మరి నేనైతే చిన్నప్పుడు ఆ రేడియోలోంచి మాటలు వస్తున్నాయి, మనుషులు కనపట్లేదు, రేడియోని కూడా పగలగొట్టి చూసినటువంటి సందర్భం. అట్లానే మీలో కూడా చాలామందికి అనుభవాలు ఉంటాయి. అటువంటి కాలం నుంచి మరి మనం ఈ కాలానికి వచ్చాము. ధన్యవాదాలు. తదుపరి మా హేమాలిని గారు చక్కటి గీతం పగలే వెన్నెల జగమే ఊయలు అనేటువంటి చక్కటి గీతాన్ని ఆలపిస్తారు. సుశీలమ్మ గారి యొక్క సోల గీతం. ఉంది సరైన మేధావి గారి ప్రోగ్రాం కొంతమంది మేధావులు అన్నయ్య ఉన్నాడు కదా ధరం కొద్దిగా తిప్పన్నా తిప్పన్నా కదా. నేను మైకులు ఆడితో వేయాలి. లైవ్ పెట్టారు కదా పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయల నిన్నిలోన చందమామ దొంగి చూసే నీటిలోన కలువ మామ పొంగి పూజే
నిదురలేచినందుకు తెలియరాని రాగమేదో తీగ సాగెనందుకో తీగ సాగెనందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచినందుకో నిదురలేచినందుకో చూచిన ప్రతి తరువకవదు పువ్వు పూల పొందెను మధు నాని శోభలన్నీ ఎతట దాయనో నిన్నలేని అందమేదో నిదురలేచినందుకో నిదురలేచినందుకో తెలినొరులు నవ్వులు కాగా సెలయేరులు కురుకుచురాగా కనిపించని వీణలేమో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేచినందుకో నిదురలేచినందుకో పసిడి అంచు పైట జారా పసిడి అంచు పైట జారా పయనించే మేఘమాల అరుణ కాంతి శోభగాని పరవశించనే నిన్నలేని అందమేదో నిదురలేచినందుకో నిదురలేచినందుకో హలో 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 ఇవాళ ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి నిద్రపోయిందాకా ఫోను లేనిది ఒక్క క్షణం జరగడం లేదు. ఈనాటి జనరేషన్కి ఫోనే 6వ ప్రాణం, 5వ ప్రాణం, 1వ ప్రాణం కూడా. అటువంటి టెలిఫోను అలెగ్జాండర్ గ్రహం బెల్, స్కాట్లాండ్, అమెరికాకు చెందిన శాస్త్రజ్ఞుడు మార్చి 3, 1847 అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించి ఈ ఫోను కనుగొన్నాడు. మరణం ఆగస్టు 2, 1922, 75వ ఏట చనిపోయారు. అటువంటి మహానుభావుడు, మానవుడే మహనీయుడు అనుకుంటూ ఆ ఫోను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్కి ప్రపంచమంతా నివాళులు అర్పిస్తున్నది. అటువంటి ఫోన్ లేని ఇవాళ క్షణం జరగటం లేదు ఈ జనరేషన్లో. ఎటు చూసినా ఫోనే, ఎటు చూసినా ఫోనే, ఏ మాట్లాడినా ఫోనే. అటువంటి ఫోను ఎప్పుడో దాదాపు 150 సంవత్సరాల క్రితమే కనుగొన్న మహాత్మునికి నివాళులు అర్పిస్తూ జయజయలు అర్పిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మనకు తెలుసు ఈ ఫోన్లను రాకముందు మనం ఉత్తరాలు రాయడం జరిగేది. మరి ప్రియమైన తల్లిదండ్రులకు, గౌరవనీయులైన తల్లిదండ్రులకు అటువంటి పదాలు మనం చూసినప్పుడు మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఎంతో సంతోషపడేవాడు. అబ్బా, నా బిడ్డ ఎంత ప్రేమగా
రాశాడు, పలకరించాడు. మరి ఫోన్లు వచ్చిన తర్వాత మరి ఉత్తరాలు పోయినాయి. మరి ఫోన్లలో కూడా ఈనాడు ఎలా ఉందంటే తల్లి చేసిన, తండ్రి చేసిన, తాత చేసిన అవతల నుంచి హలో చెప్పు, ఈ నేచర్ పెరిగిపోతుంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మన పెద్దలను గౌరవించే విధంగా మరి ఆ ఫోన్లో చూడంగానే ఒక తాతయ్యో, అమ్మమ్మో, అమ్మో, నాన్న కనపడంగానే నాన్నగారు నమస్కారం అండి చెప్పండి, తాతయ్య నమస్తే చెప్పు, ఇలా చెప్పగలిగితే ఆ పిల్లల పట్ల ఆ పెద్దలకి ఎంతో ప్రేమ అభిమానం కలుగుతుంది. తదుపరి మరి ఇప్పుడు మానవుడే మహనీయుడు. హలో 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 శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మహనీయుడు. ఘంటసాల మాస్టర్ సోలి గీతం. రెండు పాటలు పడితే మళ్ళీ జనం కూర్చోతారు. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలకట్టినతో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. దివిజగంగ భువి గెలిచిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారక మారిన ధ్రువుడు కూడా మానవుడే. సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. గ్రహరాశులను అధిగమించి గ్రహరాశులను అధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదశిలో గంధర్వగోళ గతులు దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బందితో జయించి నరల భూమికి తిరిగి రాగలిగి మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. థ్యాంక్ యూ. తదుపరి ఆయన ఫోన్ వచ్చింది ఇప్పుడు మీకు పని చేయలేదు. ఆయనకి ఫోన్ అక్కడ ఫోన్ వచ్చింది. ఆయన కూడా పెట్టాను పని చేయండి. మొన్న కట్టే ఇంటికి పెట్టండి, నేను సెట్టింగ్స్ మార్చుకుంటాను. స్టార్ట్ చేసింది మన జన్మభూమి
నీలాకాశం నుదుటిన తిలకం నిండుగా దిద్దుకుంటుంది. రైతు పాదమే రామ పాదమని పిల్లగాలు పాడినంతనే రైతు పాదమే రామ పాదమని పిల్లగాలు పాడినంతనే అణువు అణువు అన్నపూర్ణై ప్రేమతో పులకరిస్తుంది. మమతల మాగాణి మన జనని మన జన్మభూమి బంగారు భూమి ఆడి పంటలతో పసిడి రాసులతో కలకలలాడే జనని మన జన్మభూమి మన జన్మభూమి. నాగలతో నమస్కరించి పారలతో ప్రణమిల్లి నాగలితో నమస్కరించి పారలతో ప్రణమిల్లి గుండె గుప్పెట పట్టి గుప్పెడు ప్రాణం చల్లితే గంగ యమున గోదావరి కృష్ణుల పాల పొంగులై ప్రవహించి పలుగా పురులు పొల్లగా ప్రాణోపానగా ప్రసవించే జనని పచ్చి బాలింతరాలు మన జనని మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి మన జన్మభూమి. నల్లని రాముని అల్లరి కృష్ణుని నల్లని రాముని అల్లరి కృష్ణుని పాదాలతో చల్లబడిన నల్లరేగడ భూమి. భగత్ సింగ్ బాపు నెహ్రూ త్యాగాలతో ఊపిరి పీల్చిన భూమి. అల్లూరి సీతారామరాజు రక్తంతో వీర రక్తంతో తడిచి తరించి రత్న గర్భగారాళ్ళకెక్కిన జనని రతనాల గన్న జనని భాష ఏదైనా వేషమేదైనా భారతీయులు ఒకటేనంటూ బిడ్డలందరికీ ఒకే బావుట నీడగనుచ్చిన జనని విశ్వనివాళు అందిన జనని మాతలకు మాత మన భరత మాత మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి మన జన్మభూమి మన జన్మభూమి. జై హింద్. ఇతర పెళ్లి రోజు ఆనాటి చెలిమి ఒక కళ మరుసూన మరి మీ స్నేహితులు ఈయన మరి ఆలపిస్తూ ఉన్నారు. ఒకసారి చప్పట్లతో మీరందరూ ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సార్.
హలో హలో హలో. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా? ఆనాటి చెలిమి ఒక కళ. మనసనేదే లేని నాడు మనిషికేది వెల. మనసనేదే లేని నాడు మనిషికేది వెల. మమతనేది లేని నాడు మనసు కాగది శిల. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. చందమామే తాని నాడు లేదులే వెన్నెలా. చందమామే తాని నాడు లేదులే వెన్నెలా. ప్రేమనేదే లేని నాడు బ్రతుకులే వెలవెల. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం. ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం. పరిచయాలు అనుభవాలు గుర్తు చేయు గతం. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ. మనసులోని మమతలన్నీ మరచిపోవుట ఎలా? మరచిపోవుట ఎలా? మరచిపోవుట ఎలా? థ్యాంక్ యూ. మొత్తం కళ ఉందండి మీ దగ్గర. నన్ను దోచుకుందువటి, నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని. కన్నులలో దాచుకుందు నిన్నేనా స్వామి, నిన్నేనా స్వామి. నన్ను దోచుకుందువటి. తరిందును నీ చల్లని చరణముల నీడలోన. తరిందును నీ చల్లని చరణముల నీడలోన. పూలదండ ఓలే కర్పూర కణిక ఓలే, కర్పూర కణిక ఓలే. ఎంతటి నిరజానవో నా తరంగమందు నీవు, ఎంతటి నిరజానవో నా అంతరంగమందు నీవు. కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు, సంఖ్యలలు వేసినావు. నన్ను దోచుకుందువటి, నన్ను దోచుకుందువటి వన్నెల
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై నామదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏ నాటిద మన బంధం ఎరుగరాని అనుబంధం ఏ నాటిద మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందువటి నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటి. థ్యాంక్ యూ. మరి నన్ను దోచుకుందామటే తర్వాత నన్ను ఎవరో తాకిరి అనేటువంటి సోహన్ బాబు పాట, ఘంటసాల సుశీలమ్మ యుగళ గీతం, సత్యకాలపు సత్యయ్య నన్ను ఎవరో తాకిరి అనేటువంటి పాట. మాకు నాదెండ్ల గ్రామం కొత్త కాబట్టి మీ అభిమాన హీరోలు ఎవరో మాకు తెలియదు. ఎన్టీ రామారావు గారి పాటల, నాగేశ్వరరావు గారి పాటల, సోహన్ బాబు గారి పాటల, మీరు కృష్ణ గారి పాటల మీరు చెప్తే ఆ లిస్ట్ తీసి పాడతామండి. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా చెప్తున్నారమ్మా మీరు ఎవరుగా. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు తల్లి. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు తల్లి. నన్ను ఎవరో చూచిరి కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి. నన్ను ఎవరో చూచిరి కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి. ఆ బుగ్గల రేత సిగ్గు నా కోసం పూజినదేమో. ఆ బుగ్గల రేత సిగ్గు నా కోసం పూజినదేమో. సిగ్గులన్నీ దోచుకుంటే తొలి వలపే ఎంతో హాయి. ఆ మగసిరి అన్నయ్యంతా నా కోసం దాచినదేమో. ఆ మగసిరి అన్నయ్యంతా నా కోసం దాచినదేమో. అందగాడు ఆశ పెట్టి సయ్యాటలు ఎన్నో హాయి. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు గల్లిరి. ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో. ఆ నల్లని జడలో మల్లెలు
ఆపలేని మత్తు మందు చల్లిని. ఎన్నో రాత్రులొస్తాయి గాని అది వెన్నెలమ్మ. ఎన్నో ముక్కులిస్తారు గాని వేది వేదియమ్మ. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని అది వెన్నెలమ్మ. ఎన్నో ముక్కులిస్తారు గాని వేది వేదియమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదను దాహాలు దాచా పెదవి కొరకే ఎన్ని కాలాలు ఎన్ని గాలాలు వేసా మనసు అడిగే మరుసుడిగే ప్రాయం సొగసులే వెలిగిన సాయం వయసులే అలిగిన. ఎన్నో రాత్రులొస్తాయి గాని వేది వేదియమ్మ. గట్టి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చ తొడిమ తెరిచే తొడలు రుచిగా అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమి బలన. ఆది వెన్నెలమ్మ ఎన్నో ముక్కులిస్తారు గాని
ఎన్నో ముద్దులిస్తారుగా వేరే వేరే జన్మ. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఎవరు లేరు. ప్రతి వాళ్ళు ఏదో ఒకనాడు తప్పు చేస్తూనే ఉంటారు. అటువంటి ప్రబోధ గీతమే నేరం నాది కాది ఆకలది. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు. రచయిత శ్రీ నారాయణ రెడ్డి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం సత్యం. కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి. కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక కాలు దారితే, తెలిసి తెలియక కాలు దారితే చేయూతనిచ్చి నిలపాలి. మనలో కాలు దారని వారు ఎవరో చెప్పండి, లోపాలు లేని వారు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. నేరం నాది కాదు ఆకలది. శ్రీ నారాయణ రెడ్డి గారు దర్శనం. గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు, ముసుగులో మోసాలు చేసే మహావ్యక్తులు కొందరు, ఆకలి తీరక నేరం చేసే, ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరు. మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. ప్రతి వాళ్ళలో కలిగే ఈ తప్పులేనండి అది. కానీ అందరూ తప్పులు ఎదుర్కొనే వాళ్ళని ఎదుటి వాళ్ళని దోషపడుతుంటారు. తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి. మరపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. ఆహా, అయితే ఎన్నడు పాపం చేయని వాడు, ఎన్నడు పాపం
మీలో పాపం చేయని వాడే ఆరాయి విసరాలి, ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. అందుకే మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. థ్యాంక్ యూ. పల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా పల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మమతలు వేయిగ పెదవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోగులే నీ విరగాతులై, ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోగులే నీ విరగాతులై, మిస మిస వందలలో మెల మెల మన్నవిలే నీ పిడి కౌగిలిలో కాబిలి రాత్రులే, కాటుకలంటుకున్న కౌగిలింతలెంతలే మనసులు పాడే బంతనమాడే ఈ పూట జంటగా, మమతలు వేయిగ పెదవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విధి చెయ్యకే ఆ విధి తీరగా, తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విధి చెయ్యకే ఆ విధి తీరగా, సొగసరి కానుకలే సొగ పెడుతున్నవిలే ఈ గిరి సౌగిలో జాబిలి రాత్రులే, అందిన చిన్నది కాందుకోని విందులేయని కలలిక పండే కలలిక నేడే కావాలి వేడిగా, మమతలు వేయిగ పెదవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా, మమతలు వేయిగ పెదవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే
నీగా 5 నిమిషాలు లేకపోతే బయటకు వచ్చి కూర్చుంటాం. అంతగా పెనవేసుకుపోయింది మానవ జీవితాల్లో. థామస్ ఎడిసన్ అమెరికాలో మిలాన్ రాష్ట్రంలో 1847 ఫిబ్రవరి 11న జన్మించారు. మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బుని కనుగొన్నారు. 99 సార్లు ఈ బల్బుని కనుగొట్టడానికి ప్రయత్నం చేసి విఫలమైన 100వ సారి ప్రయత్నించి మానవాళికి వెలుగును ప్రసాదించిన అపూర్వ శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్తకు ప్రపంచం యావత్తు అడుగడుగున నివాళులర్పిస్తుంది. 1931 అక్టోబర్ 18న 84వ ఏట మరణించారు ఈ మహానుభావుడు. ఆయనకు జోహార్లు. ఓకే మాస్టర్ మనసులో ధ్యానం మాటలు మౌనం, మనసులో ధ్యానం మాటలు మౌనం. మధురమైన వేదనలోనే పాటకు పువ్వు పుడుతుంది. మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది. పసితనాల తొలివేకులు ముసురుకున్న మబ్బులు చూడు. అందుకే ధ్యానం, అందుకే మౌనం, అందుకే ధ్యానం. కోటి రాగాలు ఉన్నాయి. ఉరకలేక ఊగిసలాడు పడవకున్న బంధం చూడు. ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు. ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ భయనం సాగులో మరి. అందుకే ధ్యానం, అందుకే మౌనం, అందుకే ధ్యానం, అందుకే మౌనం.
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెనే నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెనే నీ చూపులో స్వర్గమే తొంగి చూసే నీ మాటలో మధువులే పొంగిపోయే నీ చూపులో స్వర్గమే తొంగి చూసే నీ మాటలో మధువులే పొంగిపోయే నాలోని అణువణు నీదాయనే బ్రతుకంతా నీకే అంకితం చేయనా నీలోని ఆశలన్నీ నా కోసమే నా వలపే నీలో పూలై వెలసలే లా 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 నీ రూపమే గుండెలో నిండిపోయే నా స్వప్నమే నేటితో పండిపోయే నీ రూపమే గుండెలో నిండిపోయే నా స్వప్నమే నేటితో పండిపోయే ఉయ్యాల దంపాల ఊగేములే కలకాలం మనకు ప్రేమయే రూపము ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు లా 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 థ్యాంక్ యూ. ఆకాశం దించాలా నిలవంగా తుంచాలా సిగలు తాలా. ఆకాశం దించాలా నిలవంగా తుంచాలా సిగలు తాలా. చెక్కిలి నవ్వు నొక్కేటప్పటి చక్కని గింతలు చాలు ఆకాశం నా నడుము నిలవంక నా నుదురు సిగలో నువ్వేనా
పొట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే పట్టు తేనె నీకన్నా తీయగా ఉంటుందా మిన్నాగు మణికైనా నీలువ వస్తుందా అంతేనా అవును అంతేనా కాసం మంచుల్లో భూదేవి కలిసేలా కోగిట్లో కరిగేలా ఆకాశం మంచుల్లో భూదేవి కలిసేలా కోగిట్లో కరిగేలా సూర్యుడు ఎర్రదను సింధూరం చేస్తానే కరిమడు నల్లదను కాటుక దిద్దేనే నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూర్యుడు నీ కంటి చల్లదనం నా నీడ నా మూడు అంతేనా అవును అంతేనా తెలిసి చుక్కల్ని మెడలో నా చుట్టాల కలరాలు గుండెలోన గోవలాగా కాపురం ఉంటే చాలు ఆకాశం మంచుల్లో భూదేవి కలిసేలా కోగిట్లో కరిగేలా థ్యాంక్ యూ